Hello guys, welcome back to your favorite channel, that is Physics in Telugu, and welcome to your favorite series, that is Arjuna series for class 12 students. So మీ అందరికీ తెలుసు మన అర్జున సిరీస్ లో భాగంగా ఆల్రెడీ 2 చాప్టర్స్ కంప్లీట్ చేసాం. ఫస్ట్ చాప్టర్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్, దాని తర్వాత ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. సో ఈ రోజు మనం కరెంట్ ఎలక్ట్రిసిటీ టాపిక్ ని డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఈరోజు మనం కంప్లీట్ కాన్సెప్ట్స్ అంటే సమ్మరీ ఆఫ్ ద చాప్టర్ని డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో ఎటువంటి క్వశ్చన్స్ తీసుకోవట్లేదు ఇక్కడ, జస్ట్ చాప్టర్ సమ్మరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ సెషన్లో అంటే ఇంకొక ఎక్స్ట్రా సెషన్ వస్తుంది అంటే నెక్స్ట్ సాటర్డే లోపు. సో దాంట్లో మీకు కరెంట్ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన క్వశ్చన్స్ అండ్ ద క్వశ్చన్స్ రిలేటెడ్ టు కెపాసిటర్స్, ఎందుకంటే మనం ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్లో సో తక్కువ క్వశ్చన్స్ చేసాం. సో దాంట్లో నుంచి ఒక 15-20 క్వశ్చన్స్ అండ్ కరెంట్ ఎలక్ట్రిసిటీలో నుంచి ఒక 20-30 క్వశ్చన్స్, ఓవరాల్గా ఒక 40-50 క్వశ్చన్స్ తీసుకొని సో మళ్ళీ ఇంకొక సెషన్ని కండక్ట్ చేద్దాం, ఓకేనా. సో ఎందుకంటే దీంట్లోనే క్వశ్చన్స్ ఇంక్లూడ్ చేస్తే సో వీడియో లెంత్ చాలా అయిపోతుంది, సో మీకు చూడడానికి కూడా బోర్ కొడుతుంది అనమాట. ఒకసారి 3 hours వీడియో కనిపించింది అనుకోండి, సో మనం అసలే చూడం, అంతేనా, రైట్. చల్, సో లెట్స్ స్టార్ట్ విత్ ద టుడేస్ టార్గెట్స్. సో ఈరోజు అసలు ఫస్ట్ మనకి సో ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి, సో డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే ఏంటి, అండ్ దెన్ రెసిస్టెన్స్ అండ్ ఓమ్స్ లా. సో అండ్ వీల్ ఆల్సో డిస్కస్ ద కరెంట్ డెన్సిటీ J, సో ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ ద resistors connected in series and resistors connected in parallel combination అంటే కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్. సో అలానే పొటెన్షియల్ మెథడ్ ద్వారా ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ని ఎలా ఫైండ్ చేయాలి, వీట్ స్టోన్ బ్రిడ్జ్ కాన్సెప్ట్, అండ్ దెన్ ఫోల్డింగ్ సిమెట్రీ అండ్ మిర్రర్ సిమెట్రీ, ఇవన్నీ కూడా కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్లో యూజ్ చేసే మెథడ్స్ అనమాట. సో అలానే గ్రూపింగ్ ఆఫ్ సెల్స్లో సో ఈఎంఎఫ్ అండ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అండ్ టర్మినల్ వోల్టేజ్ ఎలా ఫైండ్ చేస్తాం, and cells connected in series and cells connected in parallel. So this is grouping of cells, okay. So ade vidhanga so the power rating of an appliance, so meter bridge experiment, potentiometer and conversion of galvanometer to voltmeter and conversion of galvanometer to ammeter. So and then at last Kirchhoff's laws, Kirchhoff's first law and Kirchhoff's second law, so KCL and KVL. సో ఇవి మనం ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్స్ అనమాట, ఓకేనా. సో ఓవరాల్గా ఒక ఐడియా అయితే వచ్చింది. సో ఇక ఇప్పుడు ఒక్కొక్క దాన్ని డిస్కస్ చేసుకుంటూ ముందుకెళ్దాం. చూడండి, సో ఇక్కడ ఫస్ట్ సో మనం ఇప్పటివరకు చేసింది ఛార్జ్ ప్రాపర్టీ. సో ఛార్జ్ అన్నది సో రెస్ట్లో ఉంటే సో దెన్ వీ డెల్ట్ ఎలక్ట్రోస్టాటిక్స్. ఆ ఎలక్ట్రోస్టాటిక్స్లో ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్ అండ్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ని డిస్కస్ చేసాం, రైట్. సో ఇప్పుడు ఛార్జ్ రెస్ట్లో ఉన్నప్పుడు సో అదే ఛార్జ్ మోషన్లో ఉందనుకోండి, సో ఇఫ్ ఇట్ ఈస్ మూవింగ్ విత్ సో యూనిఫామ్ మోషన్ అంటే కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అయితే సో దెన్ ద కరెంట్ ఎలక్ట్రిసిటీ. సో అదే ఇట్ మూవ్స్ విత్ సమ్ యాక్సలరేషన్, ఓకేనా. సో నాన్ యూనిఫామ్ మోషన్ అంటే యాక్సలరేటెడ్ మోషన్. సో ఆ పర్టికులర్ కేసులో వీ డిస్కస్ ద ఎలక్ట్రోమాగ్నెటిజం, ఓకేనా. సో టోటల్ ఇదంతా కూడా ఛార్జ్ మీద డిపెండ్ అవుతుంది. మనం డిస్కస్ చేసే చాప్టర్స్లో రెస్ట్లో ఉన్నప్పుడు ఎలక్ట్రోస్టాటిక్స్, మోషన్లో ఉన్నప్పుడు సో ద ఎలక్ట్రోడైనమిక్స్. సో మోషన్లో కూడా కాన్స్టెంట్ మోషన్లో ఉందనుకోండి, కాన్స్టెంట్ వెలాసిటీలో ఉంటే సో కరెంట్ ఎలక్ట్రిసిటీ, అండ్ యాక్సలరేటెడ్ మోషన్లో ఉంటే ఎలక్ట్రోమాగ్నెటిజం, ఓకేనా. సో ఇది బేసిక్ థింగ్. సో ఇక అసలు కరెంట్ అంటే ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు. సో 10th క్లాస్ లెవెల్లోనే నేర్చుకున్నారు. కరెంట్ ఈజ్ నథింగ్ బట్ ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్, రైట్. సో ఈజ్ కాల్డ్ ద ఎలక్ట్రిక్ కరెంట్. సో సింబల్ వచ్చేసరికి ఐతో డినోట్ చేస్తాం, ఛార్జ్ పర్ యూనిట్ టైం. సో అదే ఈ ఛార్జ్ ప్లేస్లో మీరేం రాసుకోవచ్చు, Q ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ NE రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద క్వాంటైజేషన్ ఆఫ్ ద ఛార్జ్. సో ఇది కూడా మీకు తెలుసు. సో ద కరెంట్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు ద రివాల్వింగ్. సో ఇక్కడ ద కరెంట్ ప్లేస్లో Q ప్లేస్లో యూ కెన్ ఆల్సో రైట్ NE/T. సో ఈ విధంగా కూడా ఈ ఫార్ములాని మీరు రాసుకోవచ్చు, ఓకేనా. సో అదే ఇన్స్టాంటేనియస్ కరెంట్ అయితే సో ఇఫ్ ద ఇన్స్టాంటేనియస్ కరెంట్ ఫైండ్ చేయాలి అని అంటే సో I ఈజ్ ఈక్వల్స్ టు dQ/dt. సో ఛార్జ్ అన్నది ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం
సో అప్పుడు కరెంట్ ఫైండ్ చేయాలంటే dq/dt. ఓకేనా. సో ఒకవేళ q వర్సెస్ t కర్వ్ ఇచ్చారు మీకు. ఓకేనా. సో డిఫరెన్షియేషన్ అంటే ఏంటి, ద స్లోప్. ఓకేనా. సో కాబట్టి ద స్లోప్ ఆఫ్ qt curve results in the current. So results in the current. ఓకే. సో అలానే సో ఛార్జ్ ఇచ్చి ఒకవేళ కరెంట్ ఇచ్చి ఛార్జ్ ఫైండ్ చేయమన్నారు అనుకోండి, సో దీనికి రివర్స్. ఒకవేళ ఛార్జ్ ఇచ్చి కరెంట్ ఫైండ్ చేయమంటే I = dq/dt డిఫరెన్షియేషన్. అలా కాకుండా కరెంట్ ఇచ్చి ఛార్జ్ ఫైండ్ చేయమన్నారు, సో అప్పుడు ఏం చేయాలి, ఇంటిగ్రేషన్. సో ద ఇంటిగ్రేషన్ ఆఫ్ idt. సో ఇంటిగ్రేషన్కి ఇంకొక మీనింగ్ ఏంటి, సో దట్ ఈస్ ఏరియా అండర్ ద కర్వ్. సో దట్స్ వై సో ద ఏరియా అండర్ IT curve, the area under IT curve results in the current. Sorry, charge. My bad. So the area under IT curve results in the charge, right? So now the SI units are current, ampere. So and this is going to be the dimensional formula. DF means dimensional formula. Clear? So the I instantaneous ikkada din place lo the I instantaneous will be dq/dt and I average is going to be this one. This is the I average. Clear? So this is about the current basics. And so oka circular path lo current revolve aithe, so let's say some charge is the current produced due to revolving of charge, some charge q, let's say if it is revolving in circular path. So ఈ పర్టికులర్ కేసులో కరెంట్ ఎలా వస్తుంది, సో ద I is equals to సో q/t. ఓకేనా. సో ఇది ఇలా ఒక రౌండ్ తిరగడానికి, ఒక రెవల్యూషన్ చేయడానికి లెట్స్ సే ద టైం టేకన్ ఈజ్ టైం పీరియడ్. సో కాబట్టి లెట్స్ సే ఎలక్ట్రాన్ తిరిగితే ఎలక్ట్రాన్, లేదనంటే సమ్ క్యూ ఛార్జ్ తిరిగితే క్యూ బై ద టైం పీరియడ్. ఓకేనా. సో మీ అందరికీ తెలుసు 1/టైం పీరియడ్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ. సో q ఇంటూ ఎఫ్ కూడా రాసుకోవచ్చు. ఇక్కడ ఎలక్ట్రాన్ తీసుకున్నారు కాబట్టి E/t అండ్ EF రాసుకున్నారు. లేదు సమ్ అదర్ ఛార్జ్ రివాల్వ్ అవుతుంది అనుకోండి, దాని వాల్యూ q అయితే సో q/ద టైం పీరియడ్, లేదంటే q ఇంటూ ఎఫ్. సో ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు, సో q ఇంటూ సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒమేగా ఎఫ్ని ఎలా రాసుకోవచ్చు, యూ గైస్ నో దట్ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 2πf అండ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా/2π. రైట్. సో ఇక్కడ కావాలంటే మీరు ఎఫ్ ప్లేస్లో ఒమేగా/2π రాసుకోవచ్చు. సో క్యూ ఒమేగా/2π. క్లియర్? సో అండర్స్టూడ్ దిస్ పార్ట్ ఎవ్రీవన్? క్లియర్ విత్ దిస్? రైట్. చలో సో ముందుకెళ్దాం. సో ఇప్పుడు కరెంట్ అన్నది స్కేలార్ క్వాంటిటీనా సార్, వెక్టార్ క్వాంటిటీనా? సో మీ అందరికీ తెలుసు కరెంట్ ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీకి సో ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటే అది స్కేలార్, సో అండ్ మ్యాగ్నిట్యూడ్ ప్లస్ డైరెక్షన్ ఉంటే అది వెక్టార్ అనమాట. ఓకే. సో ఇక్కడ కరెంట్కి సో డైరెక్షన్ ఉంది అండ్ మ్యాగ్నిట్యూడ్ కూడా ఉంటుంది, బట్ స్టిల్ కరెంట్ ఈజ్ నాట్ ఏ స్కేలార్ వెక్టార్ క్వాంటిటీ. ఎందుకనంటే సో ఇట్ డు నాట్ ఫాలో ద వెక్టార్ లా ఆఫ్ ఎడిషన్. సో దో ఇట్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్, కరెంట్కి మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉన్నా కూడా అది వెక్టార్గా పరిగణించబడదు. ఎందుకు అని అంటే సో అది వెక్టార్ లా ఆఫ్ ఎడిషన్ని ఒబే చేయదు. ఓకేనా. సో ఇట్ డు నాట్ ఒబే వెక్టార్ లా ఆఫ్ ఎడిషన్. It do not obey so the vector law of addition. Clear? Right? సో అందుకనేసి సో కరెంట్ అన్నది వెక్టార్ క్వాంటిటీ కాదు. సో ఇలాంటి క్వాంటిటీస్కి నేమ్ ఏంటంటే, సో ఒకవేళ మనకు ఆప్షన్లో టెన్సార్ క్వాంటిటీ అని కనిపిస్తే యూ గైస్ కెన్ చూస్ ద టెన్సార్ క్వాంటిటీ. సో టెన్సార్ క్వాంటిటీస్ ఏంటి సార్ అంటే, ఏవైతే ఫిజికల్ క్వాంటిటీస్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉండి కూడా స్టిల్ వెక్టార్ అవ్వలేదో వాటిని మనం టెన్సార్ క్వాంటిటీస్ అంటాం. ఓకేనా. క్లియర్? అండర్స్టూడ్? సో కావాలంటే మీరు ఇక్కడ దీన్ని వెక్టార్ ఎడిషన్ చేసి చూడండి. 2, 4. సో వెక్టార్ ఎడిషన్ చేస్తే మనకి 6 రాదు. ఎందుకనంటే సో ఇట్ షుడ్ బి
ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే ఎంత వెక్టార్ ఎడిషన్ ప్రకారం, సో ఏ స్క్వేర్ 2 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 2ab కాస్ టీటా, కాస్ ఎంత 30 రైట్ 60 సారీ కాస్ 60. సో కాస్ 60 అంటే 1/2 2 గెట్స్ క్యాన్సిల్. సో ద స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ప్లస్ 16 ప్లస్ ఇదంతా 8, సో విచ్ ఈస్ 24√28. సో బట్ మనకెంత వచ్చింది ఇక్కడ, సో ఈ 2 amperes ఈ 4 amperes కలిపి ఇక్కడ 6 amperes వచ్చింది. ఓకేనా, సింపుల్గా డైరెక్ట్ స్కేలార్ ఎడిషన్ చేసేసాం. సో అదే వెక్టార్ లా అని ఫాలో అయితే ఈ ఆన్సర్ రావాలి, బట్ రాలేదు. క్లియరా, అర్థమైందా? చలో సో ముందుకెళ్దాం. సో నౌ వాట్ ఈజ్ ద మీన్ ఫ్రీ పాత్? సో ఏదైనా మనం ఒక కండక్టర్ తీసుకుంటే, సో ఆ కండక్టర్లో సో ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా దే మూవ్ ఇన్ ర్యాండమ్ మోషన్. ఓకేనా, సో ఆ కండక్టర్లో ఉన్న ఫ్రీ ఎలక్ట్రాన్స్ సో దే మూవ్ విత్ వెరీ హై స్పీడ్స్ అండ్ ఇన్ ర్యాండమ్ డైరెక్షన్స్. సో ఒక ఎలక్ట్రాన్ ఇటు వెళ్తుంది, ఒక ఎలక్ట్రాన్ ఇటు వెళ్తుంది, అండ్ ఒక ఎలక్ట్రాన్ ఇటు వెళ్తుంది, సో ఇంకొక ఎలక్ట్రాన్ సో ఇటు వెళ్తుంది. సో ఇట్లా ఎలక్ట్రాన్స్ అన్నవి సమ్ ర్యాండమ్ డైరెక్షన్స్లో మూవ్ అవుతుంటాయి. ఓకేనా, సో నౌ సో డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ఎలక్ట్రాన్ బిట్వీన్ 2 సక్సెసివ్ కొలిజన్స్. సో ఎప్పుడైతే ఇలా ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయో, సో ఒకదానికి కొలిజన్ జరుగుతుంది కదా, దెన్ ఒకటి ఇటు మూవ్ అవుతుంది, ఇంకోటి ఇటు మూవ్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, కొలిజన్ జరుగుతుంది. సో ఈ కొలిజన్ 2 సక్సెసివ్ కొలిజన్స్ జరగడానికి మధ్యలో సో ఎంతైతే ఒక ఎలక్ట్రాన్ డిస్టెన్స్ని ట్రావెల్ చేస్తుందో ఆ డిస్టెన్స్నే మనం మీన్ ఫ్రీ పాత్ అంటాం అనమాట. ఓకేనా, సో ఈ ఎలక్ట్రాన్ λ1 డిస్టెన్స్, ఈ ఎలక్ట్రాన్ λ2 డిస్టెన్స్, ఈ ఎలక్ట్రాన్ λ3 డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే సో ద యావరేజ్ మీన్ ఫ్రీ పాత్ ఈస్ సో λ1 ప్లస్ λ2 ప్లస్ λ3 సో టిల్ λn బై n పార్టికల్స్. ఎందుకంటే మనం ఏదన్నా ఒక కండక్టర్ లెట్సే కాపర్ కండక్టర్ తీసుకున్నాం అనుకోండి, సో 10⁻29 పర్ మీటర్ క్యూబ్. సో ఇన్ని ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఓన్లీ ఒక మీటర్ క్యూబ్ ఆఫ్ కాపర్లో ఇన్ని ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ మనం బ్యాటరీ కనెక్ట్ చేయనప్పుడు సో అవన్నీ కూడా ఇలా ర్యాండమ్ డైరెక్షన్స్లో మూవ్ అవుతాయి. సో బట్ స్టిల్ దెర్ వోంట్ బీ ఎనీ కరెంట్ ఫ్లో, ఎందుకంటే సో వాటి యొక్క నెట్ వెలాసిటీ అన్నది 0 అవుతుంది. ఎందుకంటే సో దీని వెలాసిటీని ఇంకొక ఎలక్ట్రాన్, ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ లెట్సే ఇటు మూవ్ అవ్వచ్చు, సో దీని వెలాసిటీని ఇది క్యాన్సిల్ అవుట్ చేస్తుంది. అలానే దీని వెలాసిటీని ఇంకొక ఎలక్ట్రాన్ క్యాన్సిల్ అవుట్ చేస్తుంది, దీని వెలాసిటీని ఇంకొక ఎలక్ట్రాన్ క్యాన్సిల్ అవుట్ చేస్తుంది. కాబట్టి సో ఓవరాల్గా నెట్ వెలాసిటీ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ అయితే 0 ఉంటుంది, బట్ ఇండివిజువల్ ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతుంటాయి. ఓకేనా, సో ఛార్జెస్ మూవ్ అవుతుంటే మరి కరెంట్ రావాలి కదా సార్ అంటే, కరెంట్ ఎందుకు రావట్లేదు? సో బికాస్ ద వి నెట్ ఈజ్ 0. ఓకేనా, సో ఇది ఎప్పుడు బ్యాటరీ కనెక్ట్ చేయనంత వరకు. సో ఎప్పుడైతే మీరు బ్యాటరీ కనెక్ట్ చేస్తారో ఈ కండక్టర్ని సమ్ ఎక్స్టర్నల్ సోర్స్ కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే సో ఇలా ర్యాండమ్ డైరెక్షన్లో మూవ్ అయ్యే ఎలక్ట్రాన్స్ సో దే ఆల్ మూవ్ ఇన్ సమ్ పర్టికులర్ డైరెక్షన్. సో ఈ ఎలక్ట్రాన్స్ అన్ని ఇప్పుడు ఇలా సమ్ పర్టికులర్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి. ఓకేనా, ఎలక్ట్రాన్స్ మీద ఎప్పుడైనా సరే సో ఆపోజిట్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో మీరు ఇక్కడ ఇది ప్లస్ ఛార్జ్, ఇది మైనస్ ఛార్జ్ అయితే సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంది. సో కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటు ఉంటే సో ఈ ఎలక్ట్రాన్స్ మీద ఫోర్స్ ఎటు ఉంటుంది, సో ఇటువైపు ఉంటుంది అనమాట. సో కాబట్టి ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఆపోజిట్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ మూవ్ అవుతాయి. ఓకేనా, సో ఎలక్ట్రాన్స్ మూవ్మెంట్కి ఆపోజిట్లో మనకి కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. క్లియరా, అండర్స్టూడ్ గైస్ దిస్ పార్ట్? సో ఇది మీన్ ఫ్రీ పాత్. నెక్స్ట్, సో వాట్ ఈస్ ద రిలాక్సేషన్ టైం? సో దాన్ని మనం టౌతో డినోట్ చేస్తాం. సో ద టౌ ఈజ్ అ రిలాక్సేషన్ టైం. సో విచ్ ఈస్ హియర్ the time taken by the electron between 2 successive collisions is called the relaxation time. సో ఒక కొలిజన్కి ఇంకో కొలిజన్కి మధ్యలో ఎంతైతే టైం ఉందో సో దాన్ని మనం రిలాక్సేషన్ టైం అంటాం. సో ఒక ఎలక్ట్రాన్ లెట్సే ఈ ఎలక్ట్రాన్కి కొలిజన్కి మధ్యలో లెట్సే ఇట్ టుక్ సమ్ టైమ్ τ1. సో అలానే ఈ ఎలక్ట్రాన్ ఇంకో ఎలక్ట్రాన్తో కొలైడ్ అవ్వడానికి లెట్సే ఇట్ టుక్ సమ్ టైమ్ τ2. అలానే సో ఈ ఎలక్ట్రాన్ అండ్ ఈ ఎలక్ట్రాన్ సో ఇలా కొలిజన్ అవ్వడానికి సో ఇట్ టుక్ సమ్ టైమ్ τ3. సో ఇప్పుడు ద టోటల్ టౌ యావరేజ్ కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే సో τ1 ప్లస్ τ2 ప్లస్ τ3 టిల్ τn బై n.
ఓకేనా. సో ఇది టౌ యావరేజ్ అనమాట. క్లియర్? చలో నౌ సో లెట్స్ అండర్స్టాండ్ ద డ్రిఫ్ట్ వెలాసిటీ. సో డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే ఏంటంటే మీకు ఇంతకుముందే చెప్పాను. సో ఎప్పుడైతే ఈ ఎక్స్టర్నల్ సోర్స్ కనెక్ట్ అయ్యలేదో కండక్టర్కి, ఇలా ఎక్స్టర్నల్ సోర్స్ కండక్ట్ అయ్యలేదో, సో అప్పుడు ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఇలా ర్యాండమ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంటాయి. ఓకేనా. సో వాటి యొక్క నెట్ వెలాసిటీ సో విచ్ ఈస్ గోయింగ్ టు బి 0. ఓకేనా. సో ఇక్కడ నెట్ వెలాసిటీ అన్నది 0 అవుతుంది. ఎందుకంటే సో దీని వెలాసిటీని ఇంకొక ఎలక్ట్రాను, దీని వెలాసిటీని ఇంకొక ఎలక్ట్రాన్ ఇలా క్యాన్సిల్ అవుట్ చేస్తాయి. బట్ మీరు ఎప్పుడైతే బ్యాటరీ కనెక్ట్ చేశారో సో ఈ ఎలక్ట్రాన్స్ మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటువైపు ఉంటుంది? ఇక్కడ ఇటువైపు ఉంటుంది. సో ఈ ఎలక్ట్రాన్స్ మీద ఫోర్స్ ఎటువైపు ఉంటుంది? ఇటువైపు, ఆపోజిట్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. నెగిటివ్ ఛార్జెస్ మీద ఆపోజిట్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. కాబట్టి ఈ ఎలక్ట్రాన్స్ మీద ఫోర్స్ ఇటువైపు యాక్ట్ అవ్వడం వల్ల సో ఈ కండక్టర్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్ని ఇలా ఒక ఓరియంటేషన్లో, సో ఇలా ఒక పర్టికులర్ ఓరియంటేషన్లో అరేంజ్ అయ్యి సో దే మూవ్ విత్ సమ్ స్మాల్ స్పీడ్స్. సో చాలా స్లోగా ఇలా మూవ్ అవుతుంటాయి అనమాట. సో ఏ స్పీడ్తోనైతే అవి మూవ్ అవుతున్నాయో, సో ఆఫ్టర్ కనెక్టింగ్ ద ఎక్స్టర్నల్ సోర్స్ ఆర్ బ్యాటరీ, సో ఏ స్పీడ్తోనైతే అవి మూవ్ అవుతున్నాయో సో ఆ స్పీడ్నే మనం ఏమంటాం అంటే డ్రిఫ్ట్ స్పీడ్ ఆర్ డ్రిఫ్ట్ వెలాసిటీ అంటాం. ఓకేనా. సో దిస్ డ్రిఫ్ట్ వెలాసిటీ ఈజ్ వెరీ స్మాల్. ఇట్ ఈజ్ ఆఫ్ ద ఆర్డర్ 10⁻⁻⁴ మీటర్ పర్ సెకండ్. అంటే వెరీ స్లోగా ఇలా వెళ్ళవు. సో స్లోగా ఇలా ఇంత స్లోగా వెళ్తాయి అనమాట. ఓకేనా. సో అండ్ యావరేజ్ స్పీడ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 10⁻⁻⁵ మీటర్ పర్ సెకండ్. సో హెన్స్ ఎలక్ట్రాన్ విల్ నాట్ మూవ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. సో ఇట్స్ మోషన్ ఈజ్ ద ర్యాండమ్ మోషన్. ఓకేనా. సో డ్రిఫ్ట్ వెలాసిటీ ఈజ్ ద యావరేజ్ యూనిఫామ్ వెలాసిటీ అక్వైర్డ్ బై ద ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇన్సైడ్ ద మెటల్. ఓకేనా. ఎప్పుడు ఎక్స్టర్నల్ సోర్స్ కనెక్ట్ చేసినప్పుడు. నౌ సో ఈ ఎలక్ట్రాన్ ఇలా మూవ్ అవుతున్నప్పుడు సో ఎలక్ట్రాన్ మెయిన్గా మూవ్ కావడానికి కారణం ఏంటి? సో బికాస్ ద ఫోర్స్, అంతేనా. సో ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది ఈచ్ ఎలక్ట్రాన్ మీద? సో ఎలక్ట్రాన్ ఛార్జ్ వచ్చేసరికి -E అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E అనుకుంటే ఒక్కొక్క ఎలక్ట్రాన్ మీద ఇంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఓకేనా. సో ఎప్పుడైతే ఒక పార్టికల్ మీద ఫోర్స్ యాక్ట్ అవుతుందో సో అప్పుడు అది యాక్సలరేషన్ గెయిన్ చేస్తుంది కదా. సో కాబట్టి సో ద ఈచ్ ఎలక్ట్రాన్ గెయిన్స్ అన్ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ అపాన్ మాస్. సో ఫోర్స్ ఎంత వచ్చింది మనకి? -EE బై సో ద M. సో అంటే ఈచ్ ఎలక్ట్రాన్ ఎంత యాక్సలరేషన్తో మూవ్ అవుతుంది? విత్ -EE బై M. ఓకేనా. సో ద యాక్సలరేషన్ ఈజ్ దిస్ మచ్ అండ్ ద ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ మచ్. సో ఇప్పుడు మీకు డ్రిఫ్ట్ వెలాసిటీ ఫార్ములా కావాలని అంటే సో సింపుల్గా సో ద V ఈజ్ ఈక్వల్స్ టు U ప్లస్ AT ఫార్ములా యూజ్ చేస్తున్నాను. సో ద V ఈజ్ ద ఫైనల్ డ్రిఫ్ట్ వెలాసిటీ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు సో ఇనిషియల్గా సో దీస్ సో దీస్ ఎలక్ట్రాన్స్ do not have any velocity. So the initial velocity is 0, U0, right? Acceleration is EE by M. So ఇక్కడ టైం ఎంత టైం తీసుకుంటుంది అది? సో ద టైం టేకెన్ ఈస్ ద టౌ యావరేజ్. సో ఐ కెన్ రైట్ ద టైం టేకెన్ ఈస్ ద టౌ యావరేజ్. సో దిస్ ఈజ్ ద డ్రిఫ్ట్ వెలాసిటీ ఫార్ములా EE టౌ బై M. ఓకేనా. సో ద డ్రిఫ్ట్ వెలాసిటీ మెయిన్ ఫార్ములా ఈజ్ EE టౌ బై M. సో ఇప్పుడు ఇదే ఫార్ములాని మిమ్మల్ని సో ఎలా అడుగుతారంటే రైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అని అడుగుతారు. సో పొటెన్షియల్ డిఫరెన్స్ టర్మ్స్లో ఎలా రాయాలి? సో ఇక్కడ ఈ కండక్టర్ ఉంది. సో ఈ కండక్టర్ లెట్స్ సే ఇట్ హ్యాస్ సమ్ లెంత్ L. ఈ కండక్టర్ యొక్క లెంత్ L అనుకోండి. సో అండ్ దెన్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ V. సో అప్పుడు మనకి రిలేషన్ ఏం తెలుసు? వి నో దట్ ద పొటెన్షియల్ డిఫరెన్స్కి అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి రిలేషన్ తెలుసు మనకి. సో ఏంటది? సో ద V ఈజ్ ఈక్వల్స్ టు EL. కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఈ VD అంటేనేమో డ్రిఫ్ట్ వెలాసిటీ, సో ఈ V అంటేనేమో పొటెన్షియల్ అనమాట. ఓకే. ఇక్కడ నుంచి నేను ఈ ప్లేస్లో షెల్ ఐ రైట్ V బై L. సో ఇలా రాసుకుంటే సో ఇప్పుడు సో ద డ్రిఫ్ట్ వెలాసిటీ VD ఈజ్ ఈక్వల్స్ టు సో ఐ కెన్ రైట్ సో E ఇంటూ సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్లేస్లో V బై L రాసుకుంటున్నాను. సో V టౌ బై M ఇంటూ L. ఏం లేదు, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్లేస్లో V బై L రాసా అంతే. సో దిస్ ఈజ్ ద డ్రిఫ్ట్ వెలాసిటీ.
What is this one? The drift velocity in terms of potential difference. In terms of potential difference. So this is the drift velocity in terms of electric field. In terms of electric field. Clear? Understood, guys? This part? Sure. Done. Now, so next. So ఇవే ఫార్ములాస్ ఇక్కడ రాశాను మీకు. సో ద డ్రిఫ్ట్ వెలాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పొటెన్షియల్. సో ఇక్కడ మొబిలిటీ అంటే ఏంటంటే, సో ద మొబిలిటీ ఫార్ములా, ద మ్యూ ఈజ్ గివెన్ యాజ్ సింప్లీ ద డ్రిఫ్ట్ వెలాసిటీ అపాన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకేనా? సో హౌ ద చార్జ్డ్ పార్టికల్స్ ఆర్ మూవింగ్ విత్ రెస్పెక్ట్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్, దట్స్ కాల్డ్ మొబిలిటీ అనమాట. సో ద మొబిలిటీ ఈజ్ ఈక్వల్స్ టు విడి బై ఈ. సో ఈ డ్రిఫ్ట్ వెలాసిటీ ప్లేస్లో మీరు కావాలంటే ఈ ఫార్ములా రాయొచ్చు, లేదంటే ఈ ఫార్ములా రాయొచ్చు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ టర్మ్స్లో అయితే ఇది రాసుకోవాలి, పొటెన్షియల్ టర్మ్స్లో అయితే ఈ ఫార్ములా రాయాలి. క్లియర్? చాలా. So now, so what is the relationship between the drift velocity and the current I? So ikkada meer gurtupetukovalsindi the formula. So ikkada rasna chudandi. So the current I is equals to, so the drift velocity Vd into ENA. So dini I is equals to Vna ani gurtupetukondi. So I is equals to Vna. So V is nothing but drift velocity, E is the charge of electron, so N is the number of charge carriers per unit volume. Okay, so N is the charge density, so which is number of charge carriers per unit volume, and A is the cross sectional area of the given conductor. Okay na? Chalo. So away formulas ikkada rasanu. So the I is equals to VDENA. So ikkada ee VD place lo meer VD is equals to, you can also write I by ENA raskochu, ledante so the drift velocity formula you already know, EE tau by m. సో దాన్ని కూడా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో అదే ఇక్కడ రాశాను చూడండి. సో మీరు ఈ డ్రిఫ్ట్ వెలాసిటీ ప్లేస్లో యూ కెన్ రైట్ సో ఈ ఇంటూ వి బై ఎంఎల్ ఇంటూ టౌ. సో అదైనా రాసుకోవచ్చు డ్రిఫ్ట్ వెలాసిటీ ప్లేస్లో, లేదంటే సో ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఇలా అయినా రాసుకోండి. మీకు సింపుల్ ఇక్కడ చెప్తాను చూడండి. సో అక్కడ కన్ఫ్యూజ్ అయ్యే బదులు సో ఐ ప్లేస్లో I is equals to VD ప్లేస్లో ఏం రాసుకోవచ్చు. సో ద డ్రిఫ్ట్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఈఈ టౌ బై ఎం ఇంటూ ఈఎన్ఏ. సో ఈ ఫార్ములా అయినా రాసుకోండి. లేదు అని అంటే సో ద ఐ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఈ VD ప్లేస్లో ఈ ఫార్ములా అయినా రాసుకోండి. సో ఏంటది, సో ఈవి టౌ బై ఎంఎల్ ఇంటూ ఈఎన్ఏ. సో మీరు ఇక్కడ ఉన్న టర్మ్స్ని మల్టిప్లై చేసుకోండి, సరిపోతుంది. ఓకేనా? సో మనకు వచ్చిన ఫార్ములాస్ని జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఓకే, సో ద ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఈవి బై ఎంఎల్ ఇంటూ టౌ ఇంటూ ఈఎన్ఏ. సో దీన్ని ఈఈ మల్టిప్లై చేస్తే ఎన్ఈ స్క్వేర్ టౌ ఇంటూ ఏవి బై ఎం ఇంటూ ఈ. ఓకేనా? సో ఇక్కడ సో ఒకవేళ మీకు ఈ టర్మ్స్ దీన్నే వి కావాలనుకోండి, సో ఇప్పుడు వీటన్నిటి ఇటు పంపించండి అండ్ గెట్ ద వి. సో దట్స్ అప్ టు యూ, మీరు ఎలా కావాలంటే అలానే అలా ఫార్ములాని మోల్డ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో వేర్ ఎన్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ పర్ యూనిట్ వాల్యూమ్, చార్జ్ డెన్సిటీ అనమాట. స్మాల్ ఎన్ అన్నది చార్జ్ డెన్సిటీ, క్యాపిటల్ ఎన్ ఏంటి, సో నెంబర్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్. ఓకేనా? క్లియర్? చాలా గుడ్. సో ఇక మీకు ఓమ్స్ లా తెలుసు. సో ద ఓమ్స్ లా ఈజ్ V ఈజ్ ఈక్వల్స్ టు IR. సో ఇక్కడ ద ఓమ్స్ లాలో వీ హ్యావ్ టు రిమెంబర్ so the formula for the resistance and the resistivity. So the resistance formula, it is given as ml by ne square tau a. So the resistance formula is equals to ml by ne square tau a. So and meeku resistivity R is equals to rho L by A అని తెలుసు కదా. The resistivity, the resistance is equals to resistivity into L by A. సో ఇక్కడ సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎల్ బై ఏ ఇక్కడ ఉంది. సో దీని మొత్తం ప్లేస్లో రెసిస్టివిటీ తీసుకోవచ్చా. ద రెసిస్టివిటీ రో ఈజ్ ఈక్వల్స్ టు ఎం బై ఎన్ ఈ స్క్వేర్ టౌ. సో దిస్ ఈజ్ ద
resistivity. This is the resistivity formula and this is the resistance formula. ఇది రెసిస్టెన్స్ అవుతుంది. సో మీకు ఆల్రెడీ తెలుసు రెసిస్టెన్స్ అన్నది డైమెన్షన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఇట్ ఈస్ అ ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద డైమెన్షన్స్ రెసిస్టెన్స్. బట్ రెసిస్టివిటీ అన్నది ఇట్ డు నాట్ డిపెండ్ ఆన్ ద డైమెన్షన్స్ అనమాట. ఓకేనా. సో ద రెసిస్టివిటీ ఆఫ్ 1 మీటర్ క్యూబ్ కాపర్ తీసుకున్నా, ఒక 100 మీటర్ క్యూబ్ కాపర్ తీసుకున్నా కూడా రెండింటిది సేమ్ ఉంటుంది. బట్ రెసిస్టెన్స్ డైమెన్షన్ చేంజ్ అయితే చేంజ్ అవుతుంది. రెసిస్టెన్స్ అన్నది బేసిక్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద క్రాస్ సెక్షనల్ ఏరియా ఉంటుంది. ఓకేనా. అంటే డైమెన్షన్స్ మీద డిపెండ్ అవుతుంది. రైట్. సో ఇక్కడ అవే టర్మ్స్ రాశాను చూడండి. సో ద V ఈజ్ ఈక్వల్స్ టు IR. సో ఓమ్స్ లాలో మీరు I ఇంటూ R ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, రెసిస్టెన్స్ ఫార్ములా ఇచ్చాను మీకు ఇక్కడ. సో R ప్లేస్లో ml/ne స్క్వేర్ టౌ A. సో ఇక్కడ ఈచ్ టర్మ్ని రాశాను, మీకు ఆల్రెడీ తెలుసు. M ఈజ్ ద మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, L ఈజ్ ద లెంత్ ఆఫ్ ద వైర్, N ఈజ్ ద నెంబర్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ పర్ యూనిట్ వాల్యూమ్. సో E ఈజ్ ద చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్, tau ఈజ్ ద రిలాక్సేషన్ టైమ్, అండ్ A ఈజ్ ద క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ ద కండక్టర్, and I is the current flowing through the conductor. Okay na? So remember, resistance does not depend upon voltage and current. So it only depends on the length and area of the. So మనకి ఈ ఫార్ములా నుంచి బేసిక్గా రెసిస్టెన్స్ R is equals to V by I అని రాస్తే, సో ఇక్కడ మనకి ఎలా కనిపిస్తుంది ఈ ఫార్ములా, రెసిస్టెన్స్ అన్నది వోల్టేజ్ మీద డిపెండ్ అవుతుంది అండ్ కరెంట్ మీద డిపెండ్ అవుతున్నట్లు కనిపిస్తుంది. బట్ యాక్చువల్గా రెసిస్టెన్స్ వోల్టేజ్ కరెంట్ మీద డిపెండ్ అవ్వదు. సో ఇట్ విల్ జస్ట్ డిపెండ్ ఆన్ ద డైమెన్షన్స్ ఆఫ్ ద కండక్టర్. ఓకేనా. దట్ టు ద లెంత్ అండ్ క్రాస్ సెక్షనల్ ఏరియా. క్లియరా? రైట్. చూడండి నెక్స్ట్. సో ముందుకెళ్దాం చూడండి. సో నౌ ద ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఇట్ ఆపోజెస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. సో R ఈజ్ ఈక్వల్స్ టు V బై I. సో ఇక్కడ ద R ఈజ్ ఈక్వల్స్ టు, సో V బై I ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, సో లేదంటే R ఈజ్ ఈక్వల్స్ టు V బై I. సో అండ్ R ఈజ్ ఈక్వల్స్ టు ml/ne స్క్వేర్ టౌ A. సో అండ్ డిఫరెంట్ ఫార్మ్స్ ఎలా రాసుకోవచ్చు, R ఈజ్ ఈక్వల్స్ టు V బై I. సో V ఈజ్ వాట్, పొటెన్షియల్ అంటే మనం ఏం రాసుకోవచ్చు, సో ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ద వర్క్ డన్ ఇన్ బ్రింగింగ్ ద చార్జ్. రైట్. సో దేర్ ఫోర్ V ప్లేస్లో ద వర్క్ డన్ ఇన్ బ్రింగింగ్ ద చార్జ్ అపాన్ ద కరెంట్. సో కాబట్టి సో W బై, so you guys know that Q is equals to IT, the current into time. రాసుకోవచ్చా? సో ఇక్కడ Q ప్లేస్లో IT రాసుకున్నాను బై I. సో W బై, సో IT బై I విచ్ ఈస్ I స్క్వేర్ T అవుతుంది. I గెట్స్ మల్టిప్లైడ్. సో ఇక్కడ డైమెన్షనల్ ఫార్ములా వచ్చేది, దిస్ ఈజ్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ద కరెంట్. సో మీకు వర్క్ డన్ డైమెన్షనల్ ఫార్ములా తెలుసు, కరెంట్ డైమెన్షనల్ ఫార్ములా తెలుసు, అండ్ టైం డైమెన్షనల్ ఫార్ములా తెలుసు. అంటే ఇది ఎందుకు రాసాం డిఫరెంట్ ఫార్ములా అంటే ఇక్కడ to get the dimensional formula. Okay na? Clear? Chalo, good. So next, so conductance. So the conductance is denoted by G. Conductivity is denoted by sigma. Okay na? Sigma is the conductivity, so which is 1 by rho. So the conductivity is sigma is equals to 1 by rho. So whereas conductance is G, it is denoted by G. So where the G is 1 by R, it is reciprocal of the resistance. Conductance is a reciprocal of resistance. Conductivity is a reciprocal of resistivity. Okay na? So ఇక్కడ నుంచి, సో ద G ఈజ్ ఈక్వల్స్ టు R ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, V బై I రాసుకోవచ్చు. సో అప్పుడు G ఏమవుతుంది, సో ఈ I పైకి వెళ్తే I బై V, అంతేనా. రెసిస్టెన్స్ R ఏమో V బై I. ఇప్పుడు కండక్టెన్స్ ఏమవుతుంది, ద కండక్టెన్స్ G వచ్చేసి సో I బై V. సో ద G ఈజ్ ఈక్వల్స్ టు I బై V. క్లియర్? సో దిస్ వన్ అండ్ దిస్ వన్. అండ్ సో ఇక్కడ నుంచి మీకు సో I ప్లేస్లో అలానే ఉంచేసి, సో ఈ గైస్ కెన్ ఆల్సో రైట్ V ప్లేస్లో ml/ne స్క్వేర్ టౌ A, లేదంటే ఇలా అని రాసుకోవచ్చు, G ఈజ్ ఈక్వల్స్ టు, సో వీ కెన్ రైట్ సో ద 1 బై R ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, ml/ne స్క్వేర్ టౌ. ఏం చేయలే, G ఈజ్ ఈక్వల్స్ టు 1 బై R కదమ్మా.
సో వాట్ ఈజ్ ఆర్? ఆర్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు మనం? ఎంఎల్ బై ఎన్ ఈ స్క్వేర్ టౌ ఏ రాసుకోవచ్చా ఆర్ ప్లేస్లో? సో అప్పుడు ఇది ఏమవుద్ది? ఇది పైకి వెళ్తే ఎన్ ఈ స్క్వేర్ టౌ ఏ బై ఎంఎల్. సింపుల్గా ఏం లేదు, రెసిస్టెన్స్కి ఆపోజిట్ ఈజ్ ద కండక్టెన్స్, దట్స్ ఇట్. ఓకే, క్లియర్? సో దీని యూనిట్స్ వచ్చేసరికి ఇదర్ సీమన్స్ ఆర్ మో, ఓమ్కి రివర్స్ మో. ఓకే, క్లియర్? చల్. సో నౌ ద రెసిస్టివిటీ ఆర్ ద స్పెసిఫిక్ రెసిస్టెన్స్. సో రెసిస్టివిటీ ఆర్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఇట్ ఈస్ డినోటెడ్ బై రో. సో బేసిక్గా మనకేం తెలుసు, రెసిస్టెన్స్ అన్నది లెంత్కి ప్రపోర్షనల్ ఉంటుంది అండ్ ఏరియా క్రాస్ సెక్షన్ ఏరియాకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. ఈ రెండు కలిపి రాస్తే రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ అపాన్ ఏరియా. సో ఈ ప్రపోర్షనల్ సింబల్ తీసేస్తే పుట్ ద ప్రపోర్షనల్ కాన్స్టెంట్ రో. సో ద ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు సింప్లీ రో ఎల్ బై ఏ. సో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు రో ఎల్ బై ఏ. సో వేర్ సో ద రో కెన్ బి రిటర్న్ యాజ్ m by n e square tau. So the rho is equals to, so ikkada idanamata, this will be the rho, m by n e square tau. Clear? So note important point, resistivity depends on the nature of material and temperature. It does not depend on the shape and size of the conductor. Inta mundu cheppanu kada, resistivity annadi so dimensions meeda depend avvadu. Okay, clear? Next. So now the conductivity, inta mundu cheppanu kada, conductivity is nothing but sigma, which is denoted with sigma. So it is inversely proportional to rho. So din formula em raskuntaru? So 1 by, so ikkada em raskochu, RA by L raskochu. So which becomes L by RA avutadi. So idaina raskochu, ledu anante. So the conductivity is equals to 1 by rho. Rho place lo em raskochu, m by n e square tau. So n e square tau nu paiki pampiste, so we can write n e square tau by the m. n e square tau by m. Idaina raskochu, idaina raskochu, మీ ఇష్టం. These are the resistivity. అర్థమవుతుందా? రెసిస్టెన్స్ కి రెసిప్రోకల్ కండక్టెన్స్ డినోటెడ్ బై G and conductivity and resistivity are reciprocal to each other. Sigma and rho, conductivity ante sigma, resistivity ante rho. Okay, chal. So now meeku questions lo stretching or compressing questions istaru. Okay na, ante ela oka wire undi, so it is stretched by it is stretched such a way that its length doubled and cross sectional area halved, then find the new resistance antaru. So alanti stretching or compressing cases lo, so మనం చేయాల్సింది ఏంటంటే, so the r dash by r is equals to simply the l dash by l whole square. ఓకేనా? సో అది లెంత్ లో డబుల్ అయింది లేదంటే హాఫ్ అయిందని ఇచ్చారనుకోండి, సో r new resistance, r dash is the new resistance by original resistance is equals to L dash is the new length. Let's say question lo vallu a wire of some resistance R is doubled its length annar anukondi, it is stretched in such a way that its length doubled. So length L dash double aithe L dash is equals to 2L తీసుకోవాలి, సబ్స్టిట్యూట్ చేయాలి. లేదు లెంత్ హాఫ్ అయింది అన్నారు అనుకోండి, L dash ప్లేస్ లో L by 2 తీసుకుంటారు. ఓకే, సో దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ కేస్, రైట్? సో దెన్ నెక్స్ట్ సో ఒకవేళ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియస్ ఇచ్చారనుకోండి, ద ఆర్ డాష్ బై ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ద ఆర్ బై ఆర్ డాష్ హోల్ టు ద పవర్ 4 ఇన్ టర్మ్స్ ఆఫ్ స్మాల్ ఆర్ ఈజ్ ద రేడియస్. ఓకేనా? సో రేడియస్ హాఫ్ అయింది డబుల్ అయిందని ఇస్తే, సో యూ కెన్ సింప్లీ యూజ్ దిస్ ఫార్ములా, ఆర్ డాష్ బై ఆర్, ఇదేమో రెసిస్టెన్స్, సో ద స్మాల్ ఆర్ ఈజ్ ద రేడియస్ అనమాట. సో ఇది మీకు సింపుల్ షార్ట్ కట్ అనమాట. సో టు ఫైండ్ ద రెసిస్టెన్స్, న్యూ రెసిస్టెన్స్. క్లియర్? సో ఇదే అక్కడ రాశాను. నెక్స్ట్, సో ద కరెంట్ డెన్సిటీ ఈజ్ నథింగ్ బట్ కరెంట్ పర్ యూనిట్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఈజ్ కాల్డ్ ద కరెంట్ డెన్సిటీ. ఓకే, సో ద కరెంట్ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్ ఇన్ ఏ గివెన్ వైర్
సో ద వైర్ మే బీ యూనిఫామ్ ఆర్ నాన్ యూనిఫామ్. సో లెట్స్ సే ఇలా ఒక వైర్ ఉందనుకోండి. సో ఈ వైర్లో ఇక్కడ నుంచి కరెంట్ ఎంతైతే ఎంటర్ అవుతుందో లెట్స్ సే సమ్ ఐ కరెంట్, సో ఇక్కడ నుంచి కూడా అంతే కరెంట్ లీవ్ అవుతుంది. సో ద కరెంట్ ఎంటరింగ్ మస్ట్ బి ఈక్వల్స్ టు ద కరెంట్ లీవింగ్. సో కాబట్టి ద కరెంట్ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్ ఇన్ ఏ గివెన్ వైర్. సో అప్పుడు ఐ కాన్స్టెంట్ ఉన్నప్పుడు సో వీ కెన్ రైట్ ద కరెంట్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఐ బై ఏ. సో ద కరెంట్ డెన్సిటీ జే ఇట్ ఈస్ ఇది వెక్టార్ క్వాంటిటీ. దిస్ కరెంట్ డెన్సిటీ ఈజ్ ద వెక్టార్ క్వాంటిటీ. ఓకే, సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్రాస్ సెక్షనల్ ఏరియా. సో ఎలా డిపెండ్ అవుతుంది క్రాస్ సెక్షనల్ ఏరియా మీద? ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు క్రాస్ సెక్షనల్ ఏరియా. ఓకేనా? సో ఇక్కడ ఏ పాయింట్ అండ్ ఇక్కడ బి పాయింట్ తీసుకుంటే మనం, సో ఏ పాయింట్ దగ్గర క్రాస్ సెక్షనల్ ఏరియా తక్కువ ఉంది, బి పాయింట్ దగ్గర క్రాస్ సెక్షనల్ ఏరియా ఎక్కువ ఉంది. సో కరెంట్ డెన్సిటీ అన్నది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు క్రాస్ సెక్షనల్ ఏరియా. ఎక్కడైతే ఏరియా తక్కువ ఉందో అక్కడ కరెంట్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి సో ద కరెంట్ డెన్సిటీ ఎట్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ ద కరెంట్ డెన్సిటీ ఎట్ బి ఇన్ దిస్ పర్టికులర్ గివెన్ డయాగ్రామ్. ఓకే, ఎందుకంటే ఏ దగ్గర ఏరియా తక్కువ ఉంది, బి దగ్గర ఏరియా ఎక్కువ ఉంది. ఏరియా ఎక్కువ ఉంటే జే తక్కువ ఉంటుంది అండ్ ఏరియా తక్కువ ఉంటే జే ఎక్కువ ఉంటుంది. క్లియర్? అండర్స్టూడ్ దిస్ పార్ట్? చలో, సో అదే ఇక్కడ రాశాను చూడండి. సో కరెంట్ డెన్సిటీకి సంబంధించి, సో ఒకవేళ క్రాస్ సెక్షనల్ ఏరియా సేమ్ ఉందనుకోండి, సో ద కరెంట్ డెన్సిటీ కూడా సేమ్ ఉంటుంది త్రూ అవుట్. యూనిఫామ్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఉంటే సో అప్పుడు కరెంట్ డెన్సిటీ కూడా కాన్స్టెంట్ ఉంటుంది ఐ బై ఏ. ఒకవేళ నాన్ యూనిఫామ్, సో ఇది నాన్ యూనిఫామ్ క్రాస్ సెక్షనల్ ఏరియా కేసెస్లో కరెంట్ డెన్సిటీ విల్ బీ డిఫర్ ఎట్ డిఫరెంట్ ప్లేసెస్. సో ఇదేమో యూనిఫామ్. క్లియర్? అండర్స్టూడ్ గైస్? నోట్ ఇట్ డౌన్. Done everyone? Chalo, next. So now the ఒకవేళ సో మనకి ఇలా ఇచ్చారనుకోండి సర్ఫేస్, సో అప్పుడు ఏరియా ఎలా తీసుకోవాలి? ఏరియా ఎప్పుడైనా సో యూ షుడ్ టేక్ ద పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్, అంటే ఇలా అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ తీసుకోవాలి. సో ఏరియా ఇప్పుడు ఇలా ఉంది, సో కాబట్టి సో దాని కాంపోనెంట్ ఏమవుతుంది? ఏ కాస్ థీటా తీసుకోవాలి అంతే. ఓకేనా? J is equals to I by A cos theta. ఏరియా ఇట్ షుడ్ బి ఇన్ ద డైరెక్షన్ ఆఫ్, లేదంటే కరెంట్ అన్నది ఏరియాకి పర్పెండిక్యులర్గా తీసుకోవాలి. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏరియా పర్పెండిక్యులర్ ఏరియా ఏమవుతుంది? ద ఏ కాస్ థీటా. రైట్? సో వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ J is the current density and E is the electric field and sigma is the conductivity. So దీన్నే మనం the vector form of Ohm's law అంటాం. This is the vector form of Ohm's law. ఓకే, సో ఇక్కడ ఏం రాసుకోవచ్చు సింపుల్గా? సో ద J is equals to sigma into E, అండ్ లేదంటే J is equals to sigma ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? 1 by rho into E. J అన్నది కరెంట్ డెన్సిటీ, సిగ్మా ఇస్ ద కండక్టివిటీ అండ్ rho is the resistivity. ఓకేనా? సో రిమెంబర్ దోస్ ఫార్ములాస్. సో అలానే ఎలక్ట్రిక్ పవర్, సో పవర్ని ఎలా మెజర్ చేస్తాం మనం? సో మీ అందరికీ తెలుసు క్లాస్ 10th లెవెల్లోనే పవర్ ఫార్ములా. సో ద వర్క్ డన్, ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్, సో విచ్ ఈస్ W by T is nothing but power. సో దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు? సో W ప్లేస్లో యూ కెన్ రైట్ Q into V, అంతేనా? V is equals to W by Q, పవర్ is equals to W by T. సో ఇక్కడ నుంచి యూ గైస్ నో దట్ V is equals to W by Q. ఇది మీకు తెలుసు కదా. ఇక్కడ నుంచి W ఏమవుతుంది? విచ్ ఈస్ V into Q. సో కాబట్టి W ప్లేస్లో V into Q by T రాసుకుంటే V into, సో ఇక్కడ Q by T సపరేట్ రాసుకోండి. What is Q by T? Current. So therefore P is equals to VI is a basic formula of power. Okay, సో అక్కడి నుంచి మీరు ఓమ్స్ లా ద్వారా V ప్లేస్లో IR రాసుకున్నారనుకోండి, ద IR into I which is I square R, right?
సో అండ్ P ఈజ్ ఈక్వల్స్ టు సో V అలానే ఉంచేసి I ప్లేస్లో ఏం రాసుకోవచ్చు V/R రాసుకోవచ్చు ఓమ్స్ లా ద్వారా. సో V ఇంటూ V స్క్వేర్ బై R, రైట్. సో P ఈజ్ ఈక్వల్స్ టు V స్క్వేర్ బై R అండ్ P ఈజ్ ఈక్వల్స్ టు VI and P is equals to I square R. So these are the concepts. Done? Clear? Sure. Next, ముందుకెళ్దాం. So మీ అందరికీ తెలుసు, so the power is the work done, the rate of doing work is equals to so the heat released, so which is also equals to the energy supplied. So the energy supplied is equals to the work done, which is equals to the heat released. Okay na? So ఇక్కడ నుంచి the energy is equals to what we can write, so the power into time. Okay na? So the energy is equals to what? See here, we can write P is equals to W by T. So ఇక్కడ నుంచి so the W is equals to P into T, right? So here the work done is nothing but the energy supplied. So the energy supplied is equals to P into T. So the E is equals to, in place of P, what I can write VI. So the energy is equals to VIT. So or else లేదంటే మీరు I square RT రాసుకోవచ్చు I ప్లేస్లో. సో అండ్ V square by RT కూడా రాసుకోవచ్చు V square by R into T. So these are the different forms of the energy, formulas for energy. And 1 HP is equals to 746 watts, where 1 unit is equals to 1 kilowatt hour. సో ఇవి మీకు క్లాస్ 10th లెవెల్లోనే ఈ కన్వర్షన్స్ తెలుసు, రైట్. సో ఒక యూనిట్ ఏంటి అండ్ సో దానికి ఎన్ని క్యాలరీస్ ఉంటాయి, ఎన్ని జౌల్స్లో ఎంత రాయాలి. సో దిస్ యూ ఆల్రెడీ నో ఇన్ యువర్ ప్రీవియస్ సెషన్స్. క్లియర్? అండర్స్టూడ్ ఎవ్రీవన్? చలో. సో ఇక ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ రెసిస్టెన్స్ అండ్ రెసిస్టివిటీ. ఓకే, సో ఇక్కడ కొంచెం ఒక 2 minutes కాన్సన్ట్రేట్ చేయండి. So the resistance is equals to the formula ml by n e square tau. Okay, A. And resistivity rho is equals to simply m by n e square tau. So basically, if in any conductor, if the temperature increases, 2 things will happen. Em jarugutadante, so the n increases, number of free electrons per unit volume increases, and then so the tau decreases, relaxation time decreases. ఓకేనా? ఎందుకు సార్ అని అంటే ఎప్పుడైతే మీరు ఒక కండక్టర్ యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ చేశారో సో దాంట్లో ఏమవుతుందంటే ఆ హీట్ వల్ల సో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువ అవుతాయి. సో ద ఫ్రీ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్ ఇంక్రీజెస్. సో టౌ ఎందుకు డిక్రీజ్ అవుతుందంటే సో మనం టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఎలక్ట్రాన్స్ ఫాస్ట్గా మూవ్ అవుతాయి, ఓకేనా? ఎందుకంటే వాటికి మనం థర్మల్ ఎనర్జీ ఇస్తున్నాం. సో ఈ థర్మల్ ఎనర్జీ ఇవ్వడం వల్ల అవి ఫాస్ట్గా మూవ్ అవుతాయి. సో ఫాస్ట్గా మూవ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, సో వాటి మధ్యలో కొలిజన్స్ ఫాస్ట్గా అవుతాయి. అంటే సో టైం తగ్గుతుంది, రిలాక్సేషన్ టైం అనేది తగ్గుతుంది. సో టౌ డిక్రీజెస్ అండ్ ఎన్ ఇంక్రీజెస్. ఓకే, సో దిస్ ఈజ్ అ కాన్సెప్ట్. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎన్ ఇంక్రీజ్ అయింది అండ్ టౌ డిక్రీజ్ అయింది అనుకోండి, సో వాట్ విల్ బీ ద ఎఫెక్ట్ ఆన్ ఆర్? సో ఇక్కడ డిఫరెంట్ కేసెస్లో డిఫరెంట్గా తీసుకోవాలి. ఎలా సార్ అంటే సో ఇప్పుడు మెటల్స్లో తీసుకున్నారనుకోండి, మీరు మెటల్స్లో బేసిక్గా ఆల్రెడీ ఫ్రీ ఎలక్ట్రాన్స్ చాలా ఉంటాయి, ఓకేనా? సో కాబట్టి ఈ ఎన్ ఇంక్రీజెస్ అండ్ టౌ డిక్రీజెస్ ఈ రెండిట్లో ఒకటే సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ అవుతుంది, ఓకేనా? సో ఈ ఎన్ ఇంక్రీజెస్ అన్నది ఇట్ ఈస్ ఇన్సిగ్నిఫికెంట్ మెటల్స్లో ఆర్ కండక్టర్స్లో, ఎందుకంటే ఆల్రెడీ సో సమ్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒక కండక్టర్, కాపర్ కండక్టర్ తీసుకుంటే 1 మీటర్ క్యూబ్ వాల్యూమ్లో ఆల్మోస్ట్ 10⁻28 ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఓకేనా? సో అదే సో అన్ని ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఇంకొన్ని యాడ్ అయినాయి అనుకోండి, పెద్దగా చేంజ్ ఏం రాదు, ఎందుకంటే ఆల్రెడీ 10⁻28 అంటే 10 పక్కన 28 zeros. సో అన్ని ఫ్రీ ఎలక్ట్రాన్స్కి ఇంకొక 10-20 యాడ్ అయినాయి అనుకోండి, పెద్దగా చేంజ్ ఏమి ఉండదు. బట్ దిస్ రిలాక్సేషన్ టైం డిక్రీజ్ అవ్వడం అన్నది ఇట్ ప్లేస్ ఏ సిగ్నిఫికెంట్ రోల్, ఓకేనా? కాబట్టి సో ఇన్ ద మెటల్స్ కేస్లో వెన్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్, సో మనం ఏ ఫ్యాక్టర్ కన్సిడర్ చేయాలి? టౌ డిక్రీజెస్ అని తీసుకోవాలి. టౌ డిక్రీజ్ అయిందనుకోండి, రెసిస్టెన్స్ టౌ ఎలా ఉన్నాయి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. టౌ డిక్రీజ్ అయితే రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది.
ఇక్కడ కూడా రెసిస్టివిటీ అండ్ టౌ ఎలా ఉన్నాయి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో కాబట్టి టౌ డిక్రీజ్ అయితే రెసిస్టివిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఓవరాల్గా మెటల్స్ లేదా కండక్టర్స్లో ఇఫ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్ సో ద రెసిస్టెన్స్ అండ్ రెసిస్టివిటీ ఇంక్రీజెస్. సో ఎందుకు ఇంక్రీజ్ అవుతున్నాయని మీకు థియరీ క్వశ్చన్ అడుగుతారు. సో ఎందుకు ఇంక్రీజ్ అవుతున్నాయి, బికాస్ ఆఫ్ ద రిలాక్సేషన్ టైం డిక్రీజెస్. ఓకేనా. సో అదే మీరు సెమీ కండక్టర్స్ తీసుకున్నారనుకోండి, ఇన్ ద కేస్ ఆఫ్ సెమీ కండక్టర్స్లో సో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే సెమీ కండక్టర్స్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉండవు. ఓకేనా. సో వెన్ ఎవర్ యూ ఇంక్రీజ్ ద టెంపరేచర్, ఇఫ్ ద టెంపరేచర్ ఈజ్ మోర్, సో దెన్ వాట్ హ్యాపెన్స్, సో ద దీంట్లో ద n ఇంక్రీజెస్, దిస్ బికమ్స్ ద సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ సెమీ కండక్టర్స్లో. ఎందుకంటే దాంట్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉండవు. అదే మెటల్స్లో అయితే చాలా ఉన్నాయి. n ఇంక్రీజ్ అవ్వడం అన్నది ఇన్సిగ్నిఫికెంట్ అవుతుంది, ఇది సిగ్నిఫికెంట్. సో అదే సెమీ కండక్టర్స్లో అయితే n అన్నది సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్గా పనిచేస్తుంది. కాబట్టి సో ఇఫ్ n ఇంక్రీజెస్, సి r అండ్ n ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, rho and n are inversely proportional. So if temperature increases, what happens? So the n increases and the resistance decreases and resistivity decreases. ఎందుకంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉన్నాయి కాబట్టి. ఓకే. సో ఇప్పుడు ఓవరాల్గా ఏం చెప్పాలి మనం, కండక్టర్స్లో ఆర్ మెటల్స్లో అయితే టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల రెసిస్టెన్స్ రెసిస్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది, బికాస్ the tau is a significant factor, relaxation time is a significant factor. అండ్ అలా కాకుండా సెమీ కండక్టర్స్లో తీసుకుంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల సో ద రెసిస్టెన్స్ అండ్ రెసిస్టివిటీ డిక్రీజెస్. ఎందువల్ల, నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల. ఓకేనా. సో ఇది కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది. సో అదే ఇక్కడ రాశాను, సెమీ కండక్టర్స్లో అయితే ఏంటి, కండక్టర్స్లో అయితే ఏంటి. ఓకే. సో ఇక్కడ ద కోఎఫిషియంట్ మీకు గ్రాఫ్స్ కూడా చూడండి, సెమీ కండక్టర్స్లో డిక్రీజ్ అవుతుంది, కండక్టర్స్లో ఇంక్రీజ్ అవుతుంది. సో సూపర్ కండక్టర్స్లో ఇలా బిహేవ్ చేస్తుంది, అండ్ అలాయిస్లో అయితే ఆల్మోస్ట్ కాన్స్టెంట్ ఉంటుంది. ఓన్లీ సో ఎట్ వెరీ హై టెంపరేచర్స్ దగ్గర చెప్పలేం. ఓకే, క్లియర్. సో అండ్ సో ద టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్, సో ద R is equals to R naught into 1 plus alpha delta T is the temperature coefficient of resistance. So whereas resistivity వచ్చేసి so rho is equals to rho naught into 1 plus alpha delta T. ఓకేనా, క్లియర్. డెల్టా T అంటే సో ద చేంజ్ ఇన్ టెంపరేచర్, ఫైనల్ టెంపరేచర్ మైనస్ ద ఇనిషియల్ టెంపరేచర్. సో ఇవి కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ రెసిస్టివిటీ అనమాట. ఓకే, క్లియర్. అండ్ సో ద సిరీస్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్లో మీ అందరికీ తెలుసు, సో ఎప్పుడైతే కరెంట్ సేమ్ కరెంట్ ఫ్లో అవుతుందో రెసిస్టర్స్ నుంచి, ఇఫ్ I ఈజ్ సేమ్ దెన్ సో దోస్ రెసిస్టర్స్ ఆర్ సెట్ టు బీ ఇన్ సిరీస్. ఇక్కడ చూడండి R1 R2 R3లో సేమ్ కరెంట్ I ఫ్లో అవుతుంది కాబట్టి దే ఆర్ ఇన్ సిరీస్. సో ద R ఈక్వివాలెంట్ విల్ బీ ఈక్వల్స్ టు సో ద R1 ప్లస్ R2 ప్లస్ R3. ఒకవేళ సో ఇఫ్ n నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ఆఫ్ ఈక్వల్ రెసిస్టెన్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అన్నారనుకోండి, R ప్లస్ R ప్లస్ R ప్లస్ R ప్లస్ R ప్లస్ అట్లా n టైమ్స్. సో ద R ఈక్వివాలెంట్ విల్ బికమ్ సో ద NR. దిస్ ఈజ్ ద R ఈక్వివాలెంట్. క్లియర్, అండర్స్టూడ్. సో ఇక్కడ ఏంటంటే పొటెన్షియల్ డిఫరెన్స్ డివైడ్ అవుతుంది. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ V ఉంటే ఇక్కడ V1, ఇక్కడ V2, ఇక్కడ V3. సో ద సమ్ ఆఫ్ ద టోటల్ పొటెన్షియల్ షుడ్ బి కాన్స్టెంట్. ఓకే, సో ఇది సిరీస్ కాంబినేషన్. సో అలానే ప్యారలెల్ కాంబినేషన్లో ఏమవుతుంది, కరెంట్ అన్నది స్ప్లిట్ అవుతుంది. సో ఇటు I1 వెళ్తుంది, ఇటు I2, ఇటు I3 వెళ్తుంది. సో ఇక్కడ నుంచి వచ్చిన I కరెంటు ఇలా స్ప్లిట్ అవుతుంది, బట్ పొటెన్షియల్ సేమ్ ఉంటుంది. ఇక్కడ V, ఇక్కడ V, ఇక్కడ V, ఇక్కడ V. ఓకేనా. సో ద 1/R ఈక్వాలెంట్ ఈజ్ ఈక్వల్స్ 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 బేసిక్ ఫార్ములా. ఒకవేళ n నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ప్యారలెల్లో కనెక్ట్ అయితే ఆఫ్ ఈక్వల్ రెసిస్టెన్స్ R, సో దెన్ ద R ఈక్వివాలెంట్ విల్ బీ ఈక్వల్స్ టు R/N. సో ప్యారలెల్లో అయితే కరెంట్ డివైడ్ అవుతుంది. ఓకే, పొటెన్షియల్ సేమ్ ఉంటుంది అక్రాస్ ఈచ్ రెసిస్టర్. అదే సిరీస్లో అయితే కరెంట్ సేమ్ ఉంటుంది రెసిస్టర్స్లో ఫ్లో అయ్యేది, అండ్ పొటెన్షియల్ గెట్స్ డివైడెడ్. ఓకే, ఒక 2 రెసిస్టర్స్కి అయితే R ఈక్వివాలెంట్కి మనం ఏం ఫార్ములా రాసుకోవచ్చు, R1 R2 బై R1 ప్లస్ R2.
క్లియర్? ఇది 2 రెసిస్టర్స్కి. నెక్స్ట్ సో పొటెన్షియల్ మెథడ్. సో మనం క్వశ్చన్స్ చేసేటప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. పొటెన్షియల్ మెథడ్లో ఏంటంటే సో ఇక్కడ పొటెన్షియల్ ఏ తీసుకుంటే ఇక్కడ కూడా పొటెన్షియల్ ఏ అవుతుంది. సో ఇక్కడ పొటెన్షియల్ ఏ అవుతుంది, ఇక్కడ పొటెన్షియల్ ఏ అవుతుంది, అండ్ ఇక్కడ పొటెన్షియల్ కూడా ఏ అవుతుంది. సో ఇక్కడ బి కాబట్టి ఇక్కడ పొటెన్షియల్ బి, సో ఇక్కడ బి, ఇక్కడ పొటెన్షియల్ బి, అండ్ ఇక్కడ కూడా పొటెన్షియల్ బి అవుతుంది. సో ఇప్పుడు చూడండి మనకి ఇచ్చిన 3 రెసిస్టర్స్ ఏబి మధ్యలో ఉన్నాయి కాబట్టి సో ఏకి బికి మధ్యలో సో దిస్ ఈజ్ 1 రెసిస్టర్ అండ్ దిస్ ఈజ్ 1 మోర్ రెసిస్టర్ అండ్ దిస్ ఈజ్ 1 మోర్ రెసిస్టర్. సో ఇట్లా 3 రెసిస్టర్స్ సిరీస్లో ప్యారలల్లో కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఇప్పుడు ఈజీగా చెప్పొచ్చు మీరు ఆర్ ఈక్వాలెంట్ విల్ బికమ్ సింప్లీ R/3. ఓకేనా? సో ఈ కేసులో అయితే చెప్పలేరు అవి సిరీస్లో ఉన్నాయా ప్యారలల్లో ఉన్నాయా చెప్పలేము. సో అప్పుడు మీరు ఏం చేయాలి? యూజ్ ద పొటెన్షియల్ మెథడ్. ఓకే, క్లియర్? గుడ్. సో నౌ సో ద బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ మన సిలబస్లో మనం యూజ్ చేసేది ఇఫ్ P/R ఈజ్ ఈక్వల్స్ టు Q/S. సో ఇఫ్ P/R ఈజ్ ఈక్వల్స్ టు Q/S సో దెన్ ఇట్ ఈస్ సెడ్ టు బి ఏ బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్. సో ఈ బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్లో ఓకేనా సో దిస్ గ్యాల్వనోమీటర్ సెగ్మెంట్, ఈ సెగ్మెంట్ని గ్యాల్వనోమీటర్ సెగ్మెంట్ అంటాం. ఓకే, సో ఈ గ్యాల్వనోమీటర్ సెగ్మెంట్లో కరెంట్ ఫ్లో అవ్వదు కాబట్టి సో యూ కెన్ ఇగ్నోర్ దిస్ వన్. అంటే ఇక్కడ పొటెన్షియల్ V ఉంటే ఇక్కడ కూడా పొటెన్షియల్ V ఉంటుంది అనమాట. కాబట్టి సో ఈ గ్యాల్వనోమీటర్ సెగ్మెంట్లో కరెంట్ ఫ్లో ఉండదు. సో దీన్ని మీరు ఇగ్నోర్ చేయవచ్చు. సో అప్పుడు ఏమవుద్ది? దీస్ 2 విల్ బీ ఇన్ సిరీస్ అండ్ దీస్ 2 విల్ బీ ఇన్ సిరీస్. సో ఈ రెండు సిరీస్ అండ్ సిరీస్లో ఉంటే సో వీ కెన్ రైట్ ఇక్కడ వచ్చిన రిజల్టెంట్ ఇక్కడ వచ్చిన రిజల్టెంట్ ప్యారలల్లో ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ P/R మీరు ఈ R నీటి తీసుకురావచ్చు, Q నీటి తీసుకెళ్ళవచ్చు. సేమ్ థింగ్ P/Q ఈజ్ ఈక్వల్స్ టు R/S ఆర్ P/R ఈజ్ ఈక్వల్స్ టు Q/S. బోత్ ఆర్ సేమ్. ఓకేనా? క్లియర్? సో అదే మిర్రర్ సిమెట్రీకి వచ్చేసరికి హియర్ సో మనం మిర్రర్ సిమెట్రీ ఎప్పుడు యూజ్ చేయాలంటే సో మీరు ఎప్పుడైతే ఇక్కడ మధ్యలో మిర్రర్ ప్లేస్ చేస్తారో ద పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం అని కూడా అంటారు దీన్ని. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ద పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం. సో ఈ పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరంలో సో ఇక్కడ ఒక మిర్రర్ ప్లేస్ చేస్తే మీరు సో అప్పుడు ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో అదే ఇక్కడ మీకు కనిపిస్తుంది. లెట్స్ సే ఇక్కడ సమ్ I1 కరెంట్ ఫ్లో అవుతుంది అనుకోండి, ఇక్కడ కూడా మీకు I1 కరెంట్ ఫ్లో అవుతున్నట్టు కనిపిస్తుంది. సో ఇక్కడ సమ్ I2 కరెంట్ ఫ్లో అవుతుంటే సో ఇక్కడ కూడా సమ్ I2 కరెంట్ ఫ్లో అవుతున్నట్టు కనిపిస్తుంది. అంతేనా? ఇక్కడ మధ్యలో మిర్రర్ ప్లేస్ చేస్తే. కాబట్టి సో దీనివల్ల యూజ్ లేదు. దీన్ని తీసేశారనుకోండి ఈ రెండు సిరీస్లో ఉన్నట్లు దీస్ 2 ఆర్ ఇన్ సిరీస్ రైట్ అండ్ దీస్ 2 విల్ బీ ఇన్ సిరీస్. సో అండ్ వచ్చిన రిజల్టెంట్ ఈ రిజల్ట్ అండ్ ఈ రిజల్ట్ సో ఎలా ఉన్నట్లు ప్యారలల్లో ఉన్నట్లు. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ సో ద ఫోల్డింగ్ సిమెట్రీ ఆర్ ద ప్యారలల్ యాక్సిస్ సిమెట్రీ. సో ఇక్కడ ఫోల్డింగ్ సిమెట్రీ అంటే ఏంటంటే సో ఐడెంటిఫై ద యాక్సిస్. సో ఇక్కడ ఇఫ్ ఐ ఐడెంటిఫై దిస్ యాక్సిస్ సో ఈ యాక్సిస్కి మీరు అప్పర్ పార్ట్ ఆర్ లోవర్ పార్ట్ని ఫోల్డ్ చేస్తే సో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది. అవునా? సో ఇది వచ్చి దీని మీద అండ్ ఇది వచ్చి దీని మీద ఇలా మ్యాచ్ అవుతుంది. సో ఏవేవైతే ఇలా ఫోల్డింగ్లో మ్యాచ్ అయ్యాయో సో వాటిని ప్యారలల్ కన్సిడర్ చేసుకోండి. అంటే these 2 are said to be in parallel and these 2 are said to be in parallel. అర్థమవుతుందా నేను చెప్పింది? ఏం లేదు. సో మీరు ఏ యాక్సిస్ అబౌట్ విచ్ యాక్సిస్ సో దోస్ ఆర్ ప్యారలల్. సో జస్ట్ ఫోల్డ్ దెమ్. సో వాటిని ఫోల్డ్ చేశాక అవి ప్యారలల్లో కనెక్ట్ అవుతాయి అనమాట. సో ఫోల్డ్ అప్ టు డౌన్ ఆర్ డౌన్ టు టాప్. సో దీన్ని ఇటైనా ఫోల్డ్ చేయండి, దీన్ని ఇటైనా ఫోల్డ్ చేయండి. సో దెన్ గెట్స్ ఇన్ ప్యారలల్ కనెక్షన్. ఈ ఆర్ ప్యారలల్లో ఉంటాయి, R/2 అవుతుంది. సో 2R ప్యారలల్లో ఉంటాయి. సో 2R అవుతుంది. సో R/2 R అన్నవి మళ్ళీ సిరీస్లో ఉంటాయి. సో విచ్ ఈస్ 3R/2 అన్నది దాని వాల్యూ. డైరెక్ట్గా ఈజీ క్వశ్చన్స్ ఇవన్నీ. క్లియర్? చలో. సో ద ఈఎంఎఫ్ అండ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. సో ఈఎంఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ సమ్ ద ఈఎంఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అ వోల్టేజ్. So when the circuit is open, okay, now voltage across the ends of the battery when the circuit is open, that is nothing but the EMF. So ప్రతి బ్యాటరీ కూడా సమ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అన్నది ఉంటుంది. ఓకేనా?
సో ద ఈఎంఎఫ్ అండ్ ఇంటర్ ఈఎంఎఫ్ని సో క్యాపిటల్ ఈతో కానీ లేదంటే ఇలా స్మాల్ ఈతో కానీ మనం డినోట్ చేస్తాం. ఓకేనా, క్లియర్. సో టెర్మినల్ వోల్టేజ్ అంటే ఏంటంటే సో ఇట్స్ అ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద టూ టెర్మినల్స్ ఆఫ్ ద సెల్ వెన్ కరెంట్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ద బ్యాటరీ వెన్ ఈస్ కాల్డ్ ద టెర్మినల్ వోల్టేజ్. సో కరెంట్ డ్రా చేస్తేనేమో we call it as the potential difference across the load is called the terminal voltage. So లేదు దీన్ని ఓపెన్ చేసామనుకోండి దెన్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఈఎంఎఫ్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ సో స్విచ్ ఆన్ చేస్తే మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత వచ్చింది, ఇక్కడ 62.5 వచ్చిందంట, క్యాలిక్యులేట్ చేశారు వాళ్ళు. సో అదే ఇది ఓపెన్ ఉంచామనుకోండి దీని వోల్టేజ్ 100. సో కాబట్టి ఈఎంఎఫ్ 100, ద టెర్మినల్ వోల్టేజ్ ఈజ్ 62.5. అర్థమైందా? సర్క్యూట్ ఓపెన్ ఉన్నప్పుడు ఎంత అయితే వోల్టేజ్ బ్యాటరీకి ఉందో అది ఈఎంఎఫ్. అదే సర్క్యూట్ ఇలా క్లోజ్ చేశారు, ఎక్స్టర్నల్ లోడ్ యాడ్ చేశారు, సో అంటే కరెంట్ అన్నది డ్రా అవుతుంది. కరెంట్ డ్రా అవ్వడం వల్ల సో ఇక్కడ వచ్చే వోల్టేజ్ ఉంటుందా, సో అది టెర్మినల్ వోల్టేజ్. క్లియర్? చలో, సో నౌ సో వీ కెన్ రైట్ ద టెర్మినల్ వోల్టేజ్ V ఈజ్ ఈక్వల్స్ టు సో ద E ప్లస్ ఐఆర్ ఆర్. సో ద టెర్మినల్ వోల్టేజ్ V ఈజ్ ఈక్వల్స్ టు E మైనస్ ఐఆర్. సో E ప్లస్ ఐఆర్ ఎప్పుడు యూజ్ చేయాలంటే వెన్ ఇన్ ద ఛార్జింగ్ కేస్. బ్యాటరీ కనుక కరెంట్ మనం సప్లై చేస్తే సో అప్పుడు V ఈజ్ ఈక్వల్స్ టు I ప్లస్ ఆర్. సో లేదు బ్యాటరీ నుంచి కరెంట్ డ్రా అవుతుంది అని అనుకుంటే సో అప్పుడు డిశ్చార్జింగ్ కేస్. సో డిశ్చార్జింగ్ కేసులో V ఈజ్ ఈక్వల్స్ టు E మైనస్ ఐఆర్. క్లియర్? సో అక్కడ నుంచి ద I ఈజ్ ఈక్వల్స్ టు మీరు ఈ ఫార్ములా రాసుకోవచ్చు. సో దట్స్ ఈజీ వన్. డనా? బేసిక్ థింగ్స్ ఇవన్నీ కూడా. సో ఇక కలర్ కోడింగ్ ఆఫ్ ద రెసిస్టర్స్లో సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ద బీబీ రాయ్ గ్రేట్ బ్రిటన్ వెరీ గుడ్ వైఫ్. సో ఇది గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో ఫస్ట్ B స్టాండ్స్ ఫర్ బ్లాక్, సెకండ్ B స్టాండ్స్ ఫర్ బ్రౌన్, రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, వైలెట్, గ్రీన్, వైట్. ఓకేనా, సో దీస్ ఆర్ ద కలర్, సారీ గ్రీన్, గ్రే, దిస్ వన్ ఈస్ గ్రే, సారీ. సో దీస్ ఆర్ ద కలర్స్. సో ఇట్లా కలర్స్ గుర్తుపెట్టుకున్న తర్వాత బీబీ రాయ్ గ్రేట్ బ్రిటన్ వెరీ గుడ్ వైఫ్. సో ఇలా గుర్తుపెట్టుకోండి. సో అప్పుడు సో ఇది స్ట్రిప్ ఏ అనుకోండి, ఇది స్ట్రిప్ బి అనుకోండి, ఇది స్ట్రిప్ సి అనుకోండి. సో స్ట్రిప్ ఏకి 0, సో 0 10 to the power 0. సో దెన్ స్ట్రిప్ సి బికి సెకండ్ దానికి 1 1 10 to the power 1. ఇంకొకటి ఇవ్వాలి, ఇక్కడ B ఇవ్వలేదు, ఇక్కడ Bని కూడా సేమ్ తీసుకున్నామ్మా మీరు. సో B 0 1 2 3 4 5 6 7 8 9. సో క్వశ్చన్స్లో చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. సో రిమెంబర్ దిస్ ఆర్డర్ ABC స్ట్రిప్స్. సో టోలరెన్స్ వచ్చేసరికి D స్ట్రిప్ అనేది టోలరెన్స్. ఈచ్ రెసిస్టర్ మీద మనకి 4 కలర్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ 4 కలర్స్ని యూజ్ చేసి మనం రెసిస్టెన్స్ వాల్యూ ఫైండ్ చేయవచ్చు. ఓకేనా, సో అది మీకు క్వశ్చన్లో వచ్చినప్పుడు చెప్తాను, బట్ ఇలా అయితే నోట్ చేసుకోండి. ఫస్ట్ ఈ కలర్స్ ఆర్డర్ గుర్తుపెట్టుకోవడానికి దిస్ ఈజ్ ద షార్ట్ కట్. ఓకేనా, క్లియర్? చాలా. సో ఇప్పుడు సో ద సెల్ ఈజ్ కనెక్టెడ్ టు ద ఎక్స్టర్నల్ రెసిస్టర్. సో ఈ సెల్ని మనం ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేస్తే దాంట్లో డ్రా అయ్యే కరెంట్ ఎంత, అండ్ పొటెన్షియల్ ఇన్సైడ్ ద సెల్, అండ్ పొటెన్షియల్ అక్రాస్ ద ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్. ఇది ఎక్స్టర్నల్ సమ్ కరెంట్ ఐ డ్రా అయింది అనుకోండి. సో ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్, దీంట్లో కరెంట్ ఐ వస్తుంది, దీంట్లో పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అవుతుంది, ఐఆర్. ఓకేనా, సో ద కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ద టోటల్ ఈఎంఎఫ్ బై టోటల్ రెసిస్టెన్స్. ఇక్కడ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ప్లస్ బ్యాటరీకి సమ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్ ఉంటుంది. ఓకేనా, క్లియర్? నెక్స్ట్ సో నౌ ఈక్వేషన్ ఆఫ్ సెల్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు V ప్లస్ ఐఆర్, లేదంటే సో V మైనస్ ఐఆర్. ఇదేంటంటే ఛార్జింగ్ కేసు. సో V మైనస్ ఐఆర్ ఎప్పుడు డిశ్చార్జింగ్ కేస్, రైట్? సో ఇక్కడ నుంచి ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈజ్ దిస్. సో ఇక్కడ నుంచి వాట్ యూ కెన్ రైట్, సో R బై ఆర్తో మల్టిప్లై చేస్తే సో వీ కెన్ రైట్ దిస్ వే E మైనస్ V ఇంటూ సో వాట్ ఈజ్ ఐఆర్, V అనమాట. సో ఇంటూ R. సో దీన్నే మీరు సో Vతో డివైడ్ చేశారనుకోండి, E బై V మైనస్ 1 ఇంటూ R. సో ఇలా అయినా రాసుకోవచ్చు. సో ద ఇంటర్నల్ రెసిస్టెన్స్. క్లియర్? అండర్స్టూడ్ గైస్? షూర్. సో పవర్ డిసిపేటెడ్ అడిగితే సింప్లీ ద I స్క్వేర్ R. సో ఇక్కడ I
ప్లేస్లో E by R plus R whole square into R. So for the closed circuit, this is important. For closed circuit, the maximum power condition is the total external resistance must be equals to total internal resistance. Remember this. So in that case, so external resistance internal resistance place lo external resistance aina substitute cheyandi. లేదనంటే external resistance place లో internal resistance అయినా substitute చేయండి. సో E by 2R into the small r whole square. సో ఇలా అయినా రాసుకోవచ్చు, లేదంటే ఈ స్మాల్ r ప్లేస్లో క్యాపిటల్ R సబ్స్టిట్యూట్ చేసినా మీకు సేమ్ ఇక్కడ క్యాపిటల్ R రాసుకున్నా నో ప్రాబ్లం. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కండిషన్, సో గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో ఇక మీకు ఇంతకుముందు చెప్పాను కదా, సో ఒకవేళ ఓపెన్ వెన్ నో కరెంట్ ఈజ్ డ్రాన్, సో దెన్ ద ఈఎంఎఫ్ విల్ బీ ఈక్వల్స్ టు, సో అక్రాస్ ద లోడ్ అయితేనేమో జీరో ఉంటుంది, అక్రాస్ ద లోడ్ ఈఎంఎఫ్ జీరో. సో అక్రాస్ ద ఏబి ఇట్స్ గోయింగ్ టు బి ఈ. ఓకేనా, సో ఈఎంఎఫ్ బ్యాటరీ ఈఎంఎఫ్ ఎంత ఉంటే సో ఓపెన్ సర్క్యూట్లో అంత ఈఎంఎఫ్ ఉంటుంది. అదే లోడ్కి అయితే సో దట్ వోల్టేజ్ అక్రాస్ ద లోడ్ విల్ బికమ్ జీరో. సింపుల్ కాన్సెప్ట్స్. సో అదే ఇప్పుడు మీరు సెల్స్ని కనుక కనెక్ట్ చేశారనుకోండి, సో అప్పుడు ద ఈ ఎఫెక్టివ్ ఇలా సెల్స్ కనెక్ట్ చేశారు, సో 2 cells E1 దీని ఈఎంఎఫ్ E2. సో అప్పుడు ఈ ఎఫెక్టివ్ ఏమవుద్దంటే సో ద E1 ప్లస్ E2, సో ఇంకెక్కువ ఉన్నాయి అనుకోండి E1 ప్లస్ E2 ప్లస్ E3 అట్లా. సో ఆర్ ఈక్వాలెంట్ వచ్చేసరికి R1 ప్లస్ R2 ప్లస్ R3 టిల్ Rn. ఒకవేళ దీంట్లో దేనిదైనా పొలారిటీ రివర్స్ అయింది, పొలారిటీ రివర్స్ అవ్వడం అంటే సో ఇది ఇలా ఉంది, ఇంకొక సెల్ ఇలా కనెక్ట్ అయింది. సో ఇప్పుడు ఇది E1 ఇది E2 అనుకుంటే, సో ద ఈ ఈక్వాలెంట్ విల్ బి సో ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ E1 మైనస్ E2. ఓకేనా, సో ఇది ప్లస్ తీసుకుంటే ఇది మైనస్ తీసుకోవాలి, లేదంటే ఇదే ప్లస్ తీసుకోండి ఇది మైనస్ తీసుకోండి, అందుకనేసి మీకు మ్యాగ్నిట్యూడ్ రాశాను. బట్ ఆర్ ఈక్వాలెంట్ మాత్రం జస్ట్ ప్లస్ చేయడమే. దీని ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ ఎంత ఉందో, సో దీని ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ ఎంత ఉందో ఆ రెండింటిని యాడ్ చేయడం అంతే. ఆర్ ఈక్వాలెంట్ ఈజ్ క్లియర్. చలో, సో నెక్స్ట్, సో పొలారిటీ రివర్స్ అయితే సో దిస్ ఈజ్ ద కేస్ ఇప్పుడు చెప్పింది. సో ఒకవేళ ప్యారలెల్లో కనెక్ట్ అయ్యాయనుకోండి, సో టోటల్ n నెంబర్ ఆఫ్ సెల్స్ ఉంటే, సో దెన్ వీ కెన్ రైట్ సో ద ఆర్ ఈ ఎఫెక్టివ్ ఈజ్ NE, ఆర్ ఈక్వాలెంట్ ఈజ్ NR. సో దెన్ ద ఆర్ ఈక్వాలెంట్ టోటల్ ఆర్ ఎఫెక్టివ్ విల్ బి, సో ఇదేమో స్మాల్ ఆర్ ఎఫెక్టివ్, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎఫెక్టివ్, ద టోటల్ ఆర్ ఎఫెక్టివ్ ఈజ్ దిస్ మచ్. ఓకేనా, సో ఇప్పుడు ద మెయిన్ కరెంట్ ప్లేస్లో సో E బై R ప్లస్ R, E అంటే NE, R అంటే ద NR, దట్స్ ఇట్. అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద రెసిస్టెన్స్ ఈస్ V ఈజ్ ఈక్వల్స్ టు IR. ఒకవేళ ప్యారలెల్లో కనెక్ట్ అయ్యాయి అనుకోండి బ్యాటరీస్, సో ఇది పవర్ డిసిపేటెడ్ P ఈజ్ ఈక్వల్స్ టు I²R. I ప్లేస్లో మనకు వచ్చింది సబ్స్టిట్యూట్ చేయండి ఇంతకుముందు. సో పవర్ మ్యాక్సిమం ఎప్పుడు అవుతుంది, సో ద టోటల్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ద టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. సో అది సబ్స్టిట్యూట్ చేస్తే పవర్ మ్యాక్సిమం వస్తుంది. పవర్ మ్యాక్సిమంకి ఒకటే కండిషన్, ద టోటల్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ మస్ట్ బి ఈక్వల్స్ టు టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఇక్కడ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ R, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏంటి, n నెంబర్ ఆఫ్ బ్యాటరీస్ హ్యావింగ్ ఈక్వల్ ఇంటర్నల్ రెసిస్టెన్సెస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ కాబట్టి సో R ఈక్వాలెంట్ NR అవుతుంది. సో క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్స్ టు NR సబ్స్టిట్యూట్ చేస్తే సో వీ గెట్ ద పవర్ మ్యాక్సిమం, రైట్. నెక్స్ట్, సో ఇఫ్ పొలారిటీ ఆఫ్ ఎనీ సెల్ రివర్స్ అయింది అనుకోండి, సో ఇంతకుముందు చెప్పాను కదా, సో ద సేమ్ కాన్సెప్ట్. ఓకేనా, సో అదే ప్యారలెల్లో కనెక్ట్ అయితే సో ద ఈ ఈక్వాలెంట్, సో సింప్లీ ఏది ఫార్ములాస్ వేర్ ఇస్, సో ద ఈ ఈక్వాలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు E1 by R1 ప్లస్ E2 by R2 by 1 by R1 ప్లస్ 1 by R2. సో వేరేస్ ఆర్ ఈక్వాలెంట్ ఈజ్ 1 by R ఈక్వాలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 by R1 ప్లస్ 1 by R2. సో ఇది ప్యారలెల్ కాంబినేషన్. సో అదే గ్రూప్లో కనెక్ట్ పొలారిటీ రివర్స్ అయితే మైనస్ ప్లేస్ చేయడం అంతే. సో గ్రూప్ అంటే సిరీస్ అండ్ ప్యారలెల్ కనెక్ట్ అయితే సో ఈ రిజల్ట్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. n సెల్స్ రోస్ అండ్ m కాలమ్స్, సో ఇలా కనెక్ట్ అయినప్పుడు సో వాట్ ఈజ్ ద ఆర్ ఈక్వాలెంట్, ఈ ఈక్వాలెంట్, ఆర్ ఈక్వాలెంట్, సో అండ్ దిస్ ఈజ్ స్మాల్ ఆర్ ఈక్వాలెంట్. సో ఇది వచ్చేసి ద టోటల్ ఆర్ ఎఫెక్టివ్. సో ఈ పర్టికులర్ కేసులో సో మెయిన్ కరెంట్ ఫార్ములా ఏంటి, సో వోల్టేజ్ ఏంటి, సో అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఈచ్ సెల్ అండ్ కరెంట్ అక్రాస్ ఈచ్ సెల్, అండ్ maximum power condition is this one, and this is the maximum power. Okay na? So these formulas you guys have to remember. Okay na? So నేను క్లాస్లో చేసేటప్పుడు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, సో ఐ మీన్ టు ద పెయిడ్ బ్యాచ్ స్టూడెంట్స్. బట్ ఇక్కడ మీకు ఓన్లీ రిజల్ట్స్ ఇస్తున్నాను. ఆల్రెడీ ఎవరైతే ఈ చాప్టర్ చేశారో వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు మళ్ళీ.
ఓకేనా. సో ఇది ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి ఈ లెక్చర్ ఏం అర్థం కాదు. సో కాబట్టి మీరు డీటెయిల్ లెక్చర్ కావాలనుకుంటే మన ఛానల్లోనే ద్రోణా సిరీస్ ఉంది, దాన్ని ఫాలో అయ్యి డీటెయిల్ లెక్చర్ వినండి, దాని తర్వాత ఈ సమ్మరీ వినండి. ఓకే, ఇది ఓన్లీ రివిజన్ చేసే వాళ్ళకి. ఓకేనా. సో బల్బ్ న్యూమరికల్ కేసెస్లో సో బ్రైట్నెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పవర్ రేటింగ్ అనమాట. సో ఏ బ్యాటరీకి అయితే ఏ బల్బ్కి అయితే పవర్ రేటింగ్ ఎక్కువ ఉంటుందో సో దానికి బ్రైట్నెస్ ఎక్కువ ఉంటుంది. సో పవర్ ఫార్ములా మీకు ఆల్రెడీ తెలుసు, విఐ అయినా యూజ్ చేయొచ్చు, V²/R ఆర్ I²R. ఓకేనా. సో మన ఇండియన్ హౌస్ హోల్డ్లో అయితే పవర్ సప్లై 220 volts స్టాండర్డ్ సప్లై, అదే యూఎస్లో అయితే 110. ఓకేనా. సో ఇన్ సిరీస్ కాంబినేషన్ ఎప్పుడైనా సరే ఐ కాన్స్టెంట్ తీసుకోవాలి. ఓకే. సో అదే ఇఫ్ వోల్టేజ్ ఈజ్ నాట్ ఫైండ్ సిరీస్ కాంబినేషన్ ఆఫ్ ద బల్బ్స్లో సో ఫర్ ఫైండ్ రెసిస్టెన్స్ యూజింగ్ ద ఫార్ములా R ఈజ్ ఈక్వల్స్ టు V²/P. అంటే మనకు బల్బ్స్ సిరీస్లో కనెక్ట్ అయ్యాయని ఇచ్చారనుకోండి. ఓకేనా. సో అక్కడ సో ఇఫ్ దే ఆస్క్డ్ యూ టు ఫైండ్ వాట్ ఈజ్ ద పవర్, ఓకేనా, సో అప్పుడు ఏం చేస్తారు, రెసిస్టెన్స్ ఫైండ్ చేయండి ఈచ్ బల్బ్ది. సో ద రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు సింప్లీ V²/P. సో వోల్టేజ్ ఏం తీసుకోవాలి, క్వశ్చన్లో ఇవ్వకపోతే 220 తీసుకోండి, ఇది స్టాండర్డ్. ఓకే. సో అండ్ P ఈజ్ ఈక్వల్స్ టు I²R. ఇక్కడ నుంచి మీకు R వస్తుంది, కరెంటు రెండు బల్బ్స్లో సేమ్ ఉంటుంది. సో కాబట్టి సో ఏది ఎక్కువ బ్రైట్నెస్తో గ్లో అవుతుందని ఇచ్చారనుకోండి, లెట్సే ఇలా ఒక బల్బ్ ఉంది ఇక్కడ, సో ఇంకొక బల్బ్ ఉంది, ఈ రెండు సిరీస్లో కనెక్ట్ అయినాయి, దీంట్లో రెండిట్లో కూడా సేమ్ కరెంట్ ఐ ఫ్లో అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ దీని రెసిస్టెన్స్ ఎంత ఉంటుందో దీని రెసిస్టెన్స్ డిఫరెంట్ ఉంటుంది, ఇది R1 ఉంటే ఇది R2. సో ఇక్కడ నుంచి R ఫైండ్ చేయండి, ఎందుకంటే దీని పవర్ రేటింగ్ డిఫరెంట్, దీని పవర్ రేటింగ్ డిఫరెంట్, P1 P2. సో R ఫైండ్ చేయండి ఈ ఫార్ములా యూజ్ చేసి. సో అండ్ మీకు ఐ రెండిట్లో సేమ్ ఉంటుంది, అప్పుడు పవర్ ఏమవుతుంది, I² × R. సో అప్పుడు కంపేర్ చేయండి, పవర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద రెసిస్టెన్స్. సో అప్పుడు దేనికి ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటే దానిది ఎక్కువ బ్రైట్నెస్ ఉన్నట్టు. క్లియర్, అండర్స్టూడ్. సో ఒకవేళ బల్బ్స్ ప్యారలల్లో కరెక్ట్ అయితే ఎలా సార్ అంటే, సో అప్పుడు P ఈజ్ ఈక్వల్స్ టు V²/R యూజ్ చేయండి, V ఫార్ములా 220. ఓకే. సో R ఎలా ఫైండ్ చేస్తారు ప్యారలల్లో ఉన్నప్పుడు, యూ గైస్ నో హౌ టు ఫైండ్ ద R. సో అప్పుడు జస్ట్ సింప్లీ సబ్స్టిట్యూట్ టు ఫైండ్ ద రెసిస్టెన్స్, R ఈజ్ ఈక్వల్స్ టు V²/P. సో V ప్లేస్లో 220, సో దెన్ R ఈజ్ ఈక్వల్స్ టు V²/P. సో ప్యారలల్లో P ఈజ్ ఈక్వల్స్ టు V²/R. V వాల్యూ తెలుసు అండ్ రెసిస్టెన్స్ మీరు ఈ ఫార్ములా ద్వారా ఫైండ్ చేశారు, దట్స్ ఇట్. ఓకేనా, క్లియర్. సో ఇక పొటెన్షియోమీటర్ అండ్ మీటర్ బ్రిడ్జ్ని మనం నెక్స్ట్ క్లాస్లో క్వశ్చన్స్ చేసే ముందు చూద్దాం, అండ్ క్రిచాఫ్స్ లాస్ కూడా క్వశ్చన్స్ చేసే ముందే చూద్దాం, ఎందుకంటే మనకు మోస్ట్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆ కాన్సెప్ట్స్ బేస్డే ఉన్నాయి. సో ఆల్రెడీ లెక్చర్ కూడా 1 hour దాటిపోయింది కాబట్టి సో ఇక్కడతో వైండప్ చేద్దాం. సో దీనికి పార్ట్ 2 ఉంటుంది, సో ఆ పార్ట్ 2 కూడా మనం క్వశ్చన్స్ ప్లస్ ఈ రిమైనింగ్ టాపిక్స్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో థ్యాంక్ యూ గైస్, we'll meet in the next session. So till then, keep studying. All the very best. Bye.